నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనగల సాల్మన్ గారు వారితో మాట్లాడతాం. నమస్తే సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, మన ప్రీవియస్ వీడియోస్లో నుంచి కింద కామెంట్స్ రూపంలో చాలామంది ఒక క్వశ్చన్ గురించి, ఒక టాపిక్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు కదా. సో అది మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? సో దీని గురించి చాలామంది అడుగుతున్నారు. సో డీటెయిల్డ్గా తెలియజేయగలరు సార్? విష్ణు గారు, కృతజ్ఞతలు. సుమన్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఫస్ట్ విష్ణు గారు, మనకి మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ కాంపౌండ్ రిటర్న్స్ అంటే CAGR, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్, ఆ విధంగా లెక్కిస్తారు. అంటే చక్రవడ్డీ. అంటే ఇప్పుడు కాంపౌండ్ రిటర్న్స్ అంటే ఏంటంటే విష్ణు గారు, 100 రూపీస్ మనం పెడతాం. సపోజ్ ఒక 10% వచ్చింది అనుకోండి, అంటే 110. సెకండ్ ఇయర్లో 110 మీద మళ్ళీ వచ్చే పర్సంటేజ్ ఆ విధంగా లెక్కేసి, అంటే వడ్డీకి ప్రిన్సిపల్కి యాడ్ అయ్యి మళ్ళీ దాని మీద వడ్డీ, అది కాంపౌండ్ రిటర్న్. అయితే మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ ఉంటుందా? ఫస్ట్ ఇయర్ వచ్చిన దానికి మీద లెక్కేయడానికి గ్యారంటీ ఉంటుందా? ఉండదు. మ్యూచువల్ ఫండ్స్లో ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, గ్యారంటీ ఉండదు. కానీ రిటర్న్స్ క్యాల్కులేషను CAGR, కాంపౌండ్ రిటర్న్స్ వైజ్గా క్యాల్కులేట్, అంటే 15% రిటర్న్స్ వచ్చినాయి ఒక 10 ఏళ్ళ కంటే, మొదటి సంవత్సరం 15% వస్తే ప్రిన్సిపల్కి యాడ్ అయితే, రెండో సంవత్సరం మళ్ళీ దాని మీద 15% వస్తే, అలా 10 ఏళ్ళ పాటు వస్తే 15% వస్తే దాన్ని CAGR అంటాం అన్నమాట. ఆ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే విష్ణు గారు, సామాన్య మానవులకు అర్థం కావడం కోసం CAGR, కాంపౌండ్ రిటర్న్ లాంగ్ టర్మ్ ఉంటే, మనకి మన ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏం చెప్పారు, కాంపౌండింగ్ ఈజ్ ది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. అది ఎలా అన్నది మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. ఫస్ట్ విష్ణు గారు, ఫస్ట్ సిప్పు నెల నెల కట్టే సిప్పు, నెలకు 5,000 కట్టే వ్యక్తి మొదటి 5 ఏళ్ళు, మొదటి 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారు. 15%, నేను 15% ఎగ్జిబిషన్ ఇస్తున్నాను. ఎందుకంటే గత 40 ఏళ్ళ నుంచి సెన్సెక్స్ 15 to 17% రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి 15% ఎగ్జిబిషన్ ఇస్తున్నాను. ఇవి రావచ్చు, రాకపోవచ్చు, కానీ మనం జనరల్గా ఉదాహరణకి అర్థం కావటం కోసం 15% ఇస్తున్నాం. గత 20 ఏళ్ళ నుంచి ఉన్న ఫండ్స్, మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ 15, 16, 18, 20 వరకు కూడా రిటర్న్స్ ఇచ్చాయి. సపోజ్ మంత్లీ 5,000, 5 సంవత్సరాలు, నెలకి 5,000, 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి 5 సంవత్సరాల్లో అంటే 3 లక్షలు కడతాడు. 15% వస్తే విష్ణు గారు 4,36,000 వస్తుంది. ఓకే, 15% అయితే 15%. మొదటి 5 ఏళ్ళు అంటే ఎంత ఎక్స్ట్రా వచ్చింది? కేవలం 1,36,000 మాత్రమే వచ్చింది. రైట్. ఓకేనా? అంటే మనం ఏమనుకుంటామంటే, ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్ట్రా కడితే, కట్టేది 3 లక్షలు, ఇంకొక 3 లక్షలు ఎక్స్ట్రా కడితే, అంటే 6 లక్షలు కడితే 4,36,000 వచ్చింది కదా మొదటి 5 ఏళ్ళకి. నెక్స్ట్ 5 ఏళ్ళకి 4,36,000 వస్తుంది, 9 లక్షలు వస్తుంది సుమారుగా అనుకుంటాం. కానీ బికాజ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మనకేమవుతుందంటే, 5,000 10 years 15% రిటర్న్స్తో మనం 6 లక్షలు కడతాం. వచ్చేది 13,15,000. ఓకే. అంటే మొదటి 3 లక్షలకి 1,36,000 ఎక్స్ట్రా వస్తే, తర్వాత కట్టిన 3 లక్షలకి దగ్గర దగ్గర మనకి 9 లక్షలు ఎక్స్ట్రా వస్తుంది. నెక్స్ట్ 5 ఏళ్ళలో 3 లక్షలకి 9. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల. సరే, ఇంకొక వ్యక్తి, అదే వ్యక్తి లేకపోతే 15 ఏళ్ళు అంటే ఇంకొక 3 లక్షలు ఎక్స్ట్రా కడితే, అంటే 9 లక్షలు, నెలకు 5,000, 15 సంవత్సరాలు, 15% రిటర్న్తో, అంటే 9 లక్షలు కడితే ఈసారి 31 లక్ష వస్తుంది. ఓకే. అంటే 10 సంవత్సరాల తర్వాత కట్టే మొదటి 3 లక్షలకి మొదటి 5 సంవత్సరాలు 1,36,000 ఎక్స్ట్రా వచ్చింది. 10 సంవత్సరాలు తర్వాత కట్టే 3 లక్షలకి దగ్గర దగ్గర 22 లక్షలు జంప్ అయింది. సో అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే,
మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో టెన్యూర్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే, ఎంత లాంగ్ టర్మ్ టెన్యూర్ ఉంటే సో రిటర్న్స్ అనేవి కూడా ఆ స్థాయిలో ఉంటాయి. ఆ స్థాయిలో ఉంటాయి. అందుకే కాంపౌండింగ్ ఈజ్ ది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఇంకొకటి విష్ణు గారు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఇంకొక 5 ఏళ్ళు వెయిట్ చేస్తే 9 లక్షల బదులు నెలకు 5,000 అంటే సంవత్సరానికి 60,000, 10 సంవత్సరాలకు 6 లక్షలు, 20 సంవత్సరాలకి 12 లక్షలు కడితే అదే 15% రిటర్న్తో 67 లక్షలు వస్తాయి. అంటే 15 నుంచి 20 సంవత్సరాల వరకు మనం కట్టేది 3 లక్షలే. మొదటి 3 లక్షలకి 1,36,000 ఎక్స్ట్రా వచ్చింది. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కట్టే 3 లక్షలకి మీకు 36 లక్షలు జంప్ అయింది. ఇప్పుడు మనం ల్యాండ్ కొంటాం, 10 లక్షలు కొంటే 3 సంవత్సరాల్లో 10 లక్షలు అవుతుంది అంటాం, డబుల్ అవుద్దండి. ఇక్కడ కాంపౌండింగ్ వల్ల ఎవరైతే 15 ఏళ్ళు పెట్టున్నారో వాళ్ళు ఇంకొక 5 ఏళ్ళు ఆగితే విష్ణు గారు 3 లక్షలకి 36 లక్షలు వస్తుంది. 5 సంవత్సరాల్లో 3 లక్షలకి 36 లక్షలు వస్తుంది. ఇది వండరా కాదా, మిరాకిలే కాదా? మొదటి 5 సంవత్సరాలు కేవలం 1,36,000, 15% వస్తే కూడా చివరి 5 ఏళ్లలో 36 లక్షలు వస్తుంది. ఓకేనా విష్ణు గారు? సో ఈ అమౌంట్ అంతా అనుకున్నట్టుగా ఈ పెద్ద అమౌంట్ అంతా చేతికి రావాలంటే కూడా ఎక్కడా కూడా మధ్యలో ఆపడం కానీ అమౌంట్ వెనక్కి తీసుకుంటే మాత్రం ఇది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మిస్ అవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే విష్ణు గారు 10 ఏళ్ళు పెడతారు. నేనేం చెప్పాను, 6 లక్షలు కడతారు, 13 లక్షలు అయింది. అక్కడ మార్కెట్ కరెక్షన్ వచ్చింది అనుకోండి, 13 లక్షలు పోయి 12 లక్షలు అవుతుంది. ప్యానిక్ అయిపోతారు, తీసేసుకుంటారు, యూనిట్స్ అన్నీ సేల్ అవుతాయి. ఇంకో విషయం కూడా చెప్పారు మొన్న, ఒక లాంగ్ టెన్యూర్ అంటే ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని చేస్తున్నప్పుడు మధ్యలో ఏదన్నా షార్ట్ టర్మ్ గోల్ కోసం ఆ అమౌంట్ వెనక్కి తీసేసుకుంటే కూడా మనం అనుకున్న లాంగ్ టర్మ్ గోల్ అనేది మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కరెక్ట్ చెప్పారు విష్ణు గారు. అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్. తర్వాత 25 ఇయర్స్ అంటే అట్లీస్ట్ 10 ఇయర్స్ 15, 20 చెప్పారు. ఒక యూత్ 25 ఇయర్స్ ఏజ్లో జాబ్ వచ్చిన యూత్కి 25 ఇయర్స్ 50 ఏళ్ళ వరకు ఆగుతాడు కదా. అంటే అతనికి 50 వచ్చే వరకు 5,000 మంత్లీ 25 ఇయర్స్ 15%తో అతను కట్టేది 15 లక్షలు. ఇంకొక 3 లక్షలు ఎక్స్ట్రా కడుతున్నాడు. కడితే మీరు నమ్మరు, 20 సంవత్సరాలకి అతను కట్టేది 12 లక్షలు అయితే వచ్చేది 67 లక్షలు. 25 సంవత్సరాలకి అతను కట్టేది 15 లక్షలు, 1,40,00,000. అంటే 70 లక్షలు జంప్ అయ్యింది. ఇది 8th వండర్ ఆఫ్ ది వరల్డే కాదా, మిరాకిలే కాదా? ఇది కాంపౌండింగ్ అనేది 8th వండర్. ఇది నేనేం చెప్తున్నాను, గత చరిత్ర ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు గత చరిత్ర ఆధారంగా ఉంటుంది. మరి భవిష్యత్తులో అలా వస్తుందా చెప్పలేము. కానీ పాస్ట్ టెన్స్లో వచ్చాయా? వచ్చాయి. ఓకేనా విష్ణు గారు? మనకి 20 ఏళ్ళ నుంచి ఉన్న ఫండ్స్ 17, 18, 20% ఫండ్స్ కూడా వచ్చినవి ఉన్నాయి. కోటి రూపాయలైన ఫండ్స్ చాలా ఉన్నాయి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా లాస్ట్ చివరిగా ఇంకొక మాట విష్ణు గారు, ఒక డబ్బున్న వ్యక్తి నెలకి 15,000 10 సంవత్సరాలు పెట్టుకుని 15%, 15,000 10 సంవత్సరాలు 15%. కానీ వచ్చేది అతను కట్టేది 18 లక్షలు, వచ్చేది 40. అదే నెలకి 20,000 డబ్బున్న వ్యక్తి బాగా 20,000 కడుతున్నాడు, 10 ఏళ్ళు పెట్టుకున్నాడు, 15%, 24 lakhs కడతాడు, 53 లక్షలు వస్తుంది. నేను సామాన్యమైన మానవుల కోసం చెప్తున్నాను కాబట్టి మనం 15-20 కట్టొద్దు. సామాన్యమైన 10,000 వచ్చే ఎంప్లాయీ కూడా నెలకి 1,000 కట్టండి, 30 ఏళ్ళు ఉంచుకోండి, 15% రిటర్న్తో మీరు కట్టేది 3,60,000, 56 లక్షలు వస్తుంది. సో ఏ విధంగా చూసినా సరే టెన్యూర్ అనేది ఎంత ఎక్కువ పెంచుకుంటే రిటర్న్స్ అనేవి కూడా అంతే స్థాయిలో రెట్టింపు స్థాయిలో వస్తాయి. విష్ణు గారు ఇంకొకటి విష్ణు గారు, 1,000 రూపాయలు 30 ఏళ్ళు అంటే లాంగ్ పీరియడ్ అనుకుంటే 1,000 రూపాయలు 25 ఇయర్స్ ఉండండి, 15% రిటర్న్తో మీరు కట్టేది 3 లక్షలు, 28 లక్షలు వస్తుంది. అంటే 15-20 వేలు కట్టకపోయినా టెన్యూర్ లాంగ్ టర్మ్ ఉంటే మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది, జనరేట్ అవుతుంది. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇస్ ది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ కాంపౌండ్ రిటర్న్స్గా లెక్కిస్తారు కాబట్టి స్టే లాంగ్ టర్మ్, ఎంజాయ్ ది ఫ్రూట్స్. సో పేషెన్స్గా వెయిట్ చేయాలి టెన్యూర్ కోసం.
సో ఆ లాంగ్ టర్మ్ గోల్ను పెట్టుకొని మధ్యలో షార్ట్ టర్మ్ గోల్కి టెంప్ట్ అయినామంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అవును విష్ణు గారు. చాలా నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. చాలామంది ఆడియన్స్ కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నారు. సో ఈ సందర్భంగా ఈరోజు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందనేది చాలా డీటెయిల్డ్గా వివరించారు సల్మాన్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు.